జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పరిపాలనలో చాలా పెద్ద పెద్ద తప్పులే చేసేశారు. కాకపోతే అప్పుడు ప్రజలకయి తెలియలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం తెలియజేస్తోంది. వాలంటీర్ వ్యవస్థ తీసుకురావడం, రేషన్ ఇంటికే సరఫరా చేయడం. కానీ ఈ రోజు చూసుకుంటే నిన్నటి నుంచి ఆల్రెడీ రేషన్ డోర్ డెలివరీ అనేది తీసేశారు. ఇప్పుడు ప్రజలకి రేషన్ దుకాణాల దగ్గర వచ్చి తీసుకోవడమే చాలా సంతోషంగా ఉందట. ఇంటికి రావడమే అప్పుడే అదే అదే పెద్ద వెసులుబాటుగా లేదు. ఇదే వెసులుబాటుగా ఉంది. అంతేకాదు దీనివల్ల ఏడాదికి దాదాపుగా 1,200 కోట్ల రూపాయలు ఆదా చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఈ విషయం జగన్మోహన్ రెడ్డి గారికి తెలియలేదు. వాలంటీర్లు తీసేయడం వల్ల కూడా వందల కోట్ల రూపాయలు ఆదా అయిపోయింది. ఆ 3 ఏళ్లలో చూసుకుంటే లాస్ట్ 3 ఏళ్లలో చూసుకుంటే ఎన్ని కోట్లు ఆదా అయింది అన్ని లెక్క అయితే రాసుకొచ్చారు. మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే ఓకే, ఈ డబ్బంతా ఆదా చేసిన డబ్బు మళ్ళీ సంక్షేమానికే ఖర్చు చేస్తారా, దాన్ని ఏం చేస్తారు బాబు గారు అనేది ఒక ప్రశ్న. నిజంగా 5 ఏళ్లలో ఇన్ని పెద్ద తప్పులు జరిగిపోయినాయ్యా, ఇన్ని తప్పిదాలు జరిగిపోయినాయ్యా. ఇదేదో విప్లవాత్మక సంస్కరణలు అని చెప్పి అప్పుడు చాలా గొప్పగా చెప్పుకున్నాం. కానీ అవేమీ కాదు అని చెప్తుంది ఇప్పుడు కూటమి ప్రభుత్వం. ఇది నిజంగా ప్రజల్లోంచి వస్తున్న మాట, ఐవీఆర్ఎస్ సర్వేలో, లేదంటే ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని చెప్తున్నమాట, లేదంటే కూటమి ప్రభుత్వం చెప్తున్నమాట. ఎలా చూడాలి బాబు గారి నిర్ణయం ఎంత అద్భుతమా? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఒక రకంగా తీసుకొచ్చిన వెసులుబాట్లు అప్పట్లో మనం చాలా సార్లు చెప్పుకున్నాం. అద్భుతమైన విప్లవ సంస్కరణలు ఇవన్నీ కూడా విప్లవాత్మక మార్పులు అనేది. కానీ అవేమీ కాదు, ఈ పద్ధతే బాగుంది అనేది. అంతకు ముందున్న పద్ధతిని కాదనుకుని 2019 ఓట్లు వేశారు కొత్త పద్ధతుల కోసం. మళ్ళీ ఇప్పుడు అది కాదనుకుని దీనికి ఓట్లు వేశారని నేను అన్నగాని అది కాదనుకుని ఇది మెచ్చుకుంటున్నారా జనాలు? ప్రజలకి ఈ మాట చెప్పి వెళ్ళుంటే ఖచ్చితంగా కరెక్ట్ అయ్యేది మీరు అన్నట్టు. ఇప్పుడు జగన్ ఏమన్నాం, అమరావతి అన్నటువంటి దాని గురించి నోరు మెదపలేదు జగన్. రోజాను, ఉమారెడ్డి వెంకటేష్లో ఇట్లాంటి వాళ్ళు తాడేపల్లిలో నీళ్లు కట్టుకున్నాడు, ఇంకా అమరావతి మాది కూడా రాజధాని అందులో ఏం మార్చట్లేదు అని చెప్పారు వాళ్ళు. అది జగన్ కూడా ఖండించలేదు. కాబట్టి అదే జగన్ మాటగా భావించారు. ఆ రోజున ఈవెన్ అమరావతి ప్రాంతాల్లో కూడా ఓట్లేశారు జగన్కి. ఆ తర్వాత జగన్ 3 రాజధానులు అన్నప్పుడు ఏమన్నాం, అదిగో జగన్ ఇట్లా మోసం చేయడం తప్పు కదా, నువ్వు ఎలక్షన్స్లో ఈ హామీ ఇచ్చావు కదా అంటే కొంతమంది వైసీపీ నేతలు జగన్ నోరెత్తలేదు అన్నారు. అప్పుడు అదిగో 30,000 ఎకరాలు కావాలన్నావు కదా అన్నటువంటి పాయింట్ వీళ్ళు చూపించారు. 30,000 ఎకరాలు ప్రభుత్వం కావాలన్నారు తప్పించి వేల ఎకరాలు జనం నుంచి తీసుకోమనలేదు అంటూ వీళ్ళు వివరణలు ఇచ్చుకుంటూ వచ్చారు. కాబట్టి ఒక కవరింగ్ అన్నటువంటిది వైసీపీ వాళ్ళు చేసుకొచ్చారు, నిలదీయడం అన్నటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసుకొచ్చారు. ఇప్పుడు మరి రేషన్ వాహనాలు మేము వస్తే తీసేస్తామని కానీ, మీరు అన్యాయంగా రేషన్ వాహనాలు తీసుకుంటూ నాశనం అయిపోతున్నారు, రేషన్ వాహనాలు మీ ఇంటి దగ్గరకు వచ్చేసి బియ్యం నాశనం చేసేస్తున్నాయి, కాబట్టి మేము వస్తే రేషన్ వాహనాలు తీసేస్తామని ఏమన్నా ఎన్నికల్లో హామీ ఇచ్చారా? చెప్పుండాల్సింది కాదు. వాలంటీర్లదైతే తీస్తాం కాదు, వాళ్ళకి 5,000 కాదు 10,000 జీతం, ప్లస్ వాళ్ళందరినీ కూడా వేరే చదువులు చదివించి మంచి ట్రైనింగ్ ఇప్పించి స్కిల్ డెవలప్మెంట్ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పారు. అది మోసమే కదా. అలా కాకుండా పవన్ కళ్యాణ్ చెప్పినట్టు మేము వస్తే వాలంటీర్ వ్యవస్థ రద్దు చేస్తాం, అదే పాయింట్ కట్టుబడి ఉంటే సరిపోయేది కదా. అప్పుడు ప్రజలు వాలంటీర్ కావాలా లేదా అన్నటువంటి దాని మీద తీర్పు ఇచ్చి ఉండేవాళ్ళుగా. వాళ్ళు ఇస్తానన్నారు కాబట్టి, వీళ్ళకి అంతకంటే బాగా చూస్తామన్నారు కాబట్టి వాలంటీరు వాళ్ళని నమ్మాడు. అదే సందర్భంలో ఆ వాలంటీర్కి తనకు వచ్చిన లబ్ధి, తను పొందిన లబ్ధి తనకు తెలియలా దాని విలువ. పవన్ కళ్యాణ్ పిచ్చ ఉంది, ఆ యూత్ కదా వాళ్ళు వాలంటీర్లు, ఆ పిచ్చతనంతో ఆ పవన్ కళ్యాణే తమను తిట్టిన రోజున బాధపడ్డారు కానీ పవన్ని ద్వేషించాల. అదే పవన్ కళ్యాణ్ మళ్ళీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే చంద్రబాబు మాటను తను భుజానేసుకుని మేము వస్తే వాళ్ళకి అది చేస్తాం ఇది చేస్తామని చెప్పినప్పుడు, ఓహో పవన్ కళ్యాణ్ కూడా చెప్పాడు కదా చంద్రబాబుని నమ్మకపోయినా ఈయన చేస్తాడులే అనుకున్నారు. తర్వాత తీసేసి ఇప్పుడు పవన్ కళ్యాణ్ పచ్చి అబద్ధం చెప్తున్నాడు, చంద్రబాబు నాయుడు చెప్పిన అబద్ధాన్ని ఆయన భుజానేసుకుంటున్నాడు. దెన్ ఇది పచ్చి మోసం కదా. మీరు ఆ రోజునే ప్రజలకి చెప్పి వాలంటీర్ వ్యవస్థ మీ ఇంటికి వచ్చి పెన్షన్లు ఇవ్వడం ఏంది చండాలంగా, మీ ఇంటి దగ్గరకు వచ్చి సేవలు అనేది ఇవ్వడం ఏంటి చండాలంగా, అవి తీసేస్తాం మేము, అలాగే మీ ఏరియాలో రైతు భరోసా కేంద్రాలు తీసేస్తాం, మీ ఏరియాలో సచివాలయ వ్యవస్థ రద్దు చేస్తాం, అవన్నీ తీసేసి మళ్ళీ మీరు వెళ్ళి మున్సిపాలిటీల దగ్గర కార్పొరేషన్ దగ్గర క్యూ లైన్లో నిలబడాలని మీరు అందరూ బలంగా కోరుకుంటున్నారు కదా. అట్లాగే రేషన్ వాహనాలు ఎందుకయ్యా చండాలంగా మీ ఏరియాకి వచ్చి రేషన్ ఎత్తంటే మీరు అందరూ ఇబ్బంది పడిపోతున్నారు, అనవసరంగా బియ్యం మీరందరూ ఉద్యోగాలు మానేసుకుని కూర్చుంటున్నారు, కాబట్టి అదే మేము వచ్చామంటే కనుక రేషన్ వాహనాలని తీసిపడేసేసి మీరు చక్కగా క్యూ లైన్లో నుంచుని రేషన్ డీలర్ దగ్గరనే పొద్దున సాయంత్రం క్యూ లైన్లో నుంచి తీసుకోవచ్చు, అంతటి అద్భుతమైన అవకాశం మీరు అందరూ కోరుకుంటున్నారు కదా, మేము వచ్చి అదే ఇస్తామని చెప్పు ఉండాల్సింది కదా. అప్పుడు గెలిచున్నారనుకోండి, ఖచ్చితంగా అది చేయడంలో తప్పే లేదు.
రెండవ పాయింట్ ఏంటంటే ఇక్కడ గొప్ప నాకు చాలా పెద్ద కామెడీ అనిపించింది. అంటే ఒక ప్రజాస్వామ్యంలో ఎంత అసహ్యకరమైన కామెడీ కూడా ఉంటుందా అన్నటువంటి. రేషన్ షాపులను ఇనాగరేషన్ ఏంటి? ఇవాళ ఏమైనా కొత్తగా రేషన్ షాపులు ఉన్నాయా? ఎవడన్నా అసలు తీసేసాడా రేషన్ షాపు? రేషన్ షాప్ అనేటటువంటిది ఎప్పటి నుంచునో నడిచే వ్యవస్థ. దాంట్లో జగన్ వచ్చాక చేసింది ఏంటి? ఆ రేషన్ షాపు దగ్గరికి వెళ్ళి మనం మూటలు మోసుకుని ఇంటికి తీసుకెళ్లే బదులు ఆ మూట తీసుకొచ్చే పని వేరే వెహికల్కి అప్పచెప్పాడు. ఓ రకంగా చెప్పాలంటే ఆ కూలీ పని అవసరం లేకుండా ఏర్పాటు చేశాడు. అది సింపుల్ లాజిక్ చెప్పాలంటే. అంతే కదా చేసింది వీళ్ళు. ఆ రేషన్ షాప్ అక్కడే ఉందిగా. వాస్తవంగా అప్పట్లో రేషన్ షాపులు తీసేస్తారు అన్నప్పుడు మనమే డిబేట్ చేసాం, తప్పు రేషన్ వాళ్ళు పొట్ట కొట్టకూడదు అన్నటువంటి పాయింట్ అనేక సార్లు మాట్లాడి నేను వీడియోలు కూడా చేశాను. అప్పుడు ప్రభుత్వం మందే చూసి చేసిందా, లేకపోతే ఎందుకు ఒకళ్ళ కడుపు కొట్టడం అనుకుందా? తీయలా. వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళని ఉంచింది. కాకపోతే వాళ్ళ సంపాదన వీళ్ళకు వచ్చింది. ఏది? బియ్యం అమ్ముకోవడం అనేటటువంటిది. రేషన్ డీలర్ అమ్ముకునే బియ్యం ఈ ఎండియు వెహికల్ అతను అమ్ముకుంటున్నాడు. ఇది ఇప్పుడు ఏమన్నా అమ్ముకోవడం మానేస్తారా? రేషన్ డీలరు డీలర్ అమ్ముకుంటాడు. ఇదివరకు ఒక రేషన్ డీలర్ పరిధిలో 4-5 వెహికల్స్ తిరిగితే 4-5 తినేవాడు. ఇప్పుడు మళ్ళీ రేషన్ డీలర్ తింటాడు. అంటే ఇప్పుడు ఈ డీలర్ సెంట్రిక్ గా అధికార పక్షం తింటది. సింపుల్. ఎంత మించి ఏముంటది? మళ్ళీ ఆ విచిత్రమైన డైలాగులు, బియ్యానికి బదులు కావాలంటే డబ్బులు ఇస్తాం, ఇచ్చే. ఎవడొద్దు అన్నాడు నిన్ను? ఇవాళ నువ్వు అడుగు, ఇవాళ పెట్టు, బియ్యం కావాలా డబ్బులు కావాలని ఐవీఆర్ఎస్ సర్వే పెట్టు, 70% మంది డబ్బులే కావాలంటారు. ఇచ్చేస్తావు నువ్వు? కేంద్రం తాట తీస్తుంది. అట్లాగే ఎంత ఇస్తావు నువ్వు? కేంద్రం ఇచ్చేది నీకు 38 రూపాయలు. అప్పుడు కేంద్రం సరేనా నువ్వు ఇచ్చేది 10 రూపాయలు అంటే 10 రూపాయలు ఇస్తానంది అనుకోండి, నష్టపోయేది ఎవరు? రైతు నష్టపోతాడు. ఎందుకని? నువ్వు ప్రతి ఏడాది రేషన్ బియ్యం కోసమే పంట పండిస్తున్నారు చాలామంది. మామూలు సన్న బియ్యం పండేది 20-30%, మిగతా 70% ఈ దుడ్డు బియ్యమే, రేషన్ బియ్యమే. అదే దాని మీద పడి బతుకుతున్నటువంటి వాళ్ళు లక్షల మంది, వాళ్ళ జీవితాలు సర్వనాశనం అయిపోతాయి. అది పక్కన పెడదాం. ఇప్పుడు ఇందులో చూస్తే రేషన్ వాహనం అనేటటువంటిది తీసేయడం ద్వారా మళ్ళీ మూటలు మోసుకునే కర్మ పట్టింది, మళ్ళీ క్యూ లైన్ల కర్మ పట్టింది. అంటే వాస్తవంగా ఇదివరకు సినిమాల్లో బెల్ బాటమ్ ప్యాంటులు, బ్యాగీ ప్యాంటులు పాత సినిమాల్లో ఉండే. ఏది? నాగేశ్వరరావు, రామారావుల సినిమాల్లో బెల్ బాటమ్ ప్యాంటులు అంటే కింద ఇంత వెడల్పు ఉంటుంది. అట్లాగే ఆ తర్వాత బ్యాగీ ప్యాంటులు వచ్చినాయి, కిందేమో మూసుకుపోయి ఉంటుంది, పైన తొడల దగ్గర ఇంత లావు వస్తుంటుంది. అట్లా అవి తర్వాత కాలంలో మళ్ళీ మేము కాలేజీలు చదివే టైంలో అవే ఫ్యాషన్ అయినాయి, బెల్ బాటమ్ ప్యాంటులును అవి. అప్పుడు మా మాస్టర్లు అనేవాళ్ళు అనమాట, ఎరా మారింది అట్టించి ట్రెండ్ అని చెప్పేసి. అట్లాగే క్యూ లైన్లు తీసేసేటటువంటిది ఒకప్పుడు మా చిన్నప్పుడు నేను స్వయంగా అనుభవించింది. మంచినీళ్ళ కోసం క్యూ లైన్లో నుంచునేవాళ్ళం, గ్యాస్ కోసం క్యూ లైన్లో నుంచునేవాళ్ళం. 2-3 రోజులు ఏంటి, వారం 10 రోజులు క్యూ లైన్లో నుంచున్న రోజులని గ్యాస్ కోసం. ఎందుకని? ఆ గ్యాస్ బండలు వచ్చిన తర్వాత ఆల్రెడీ బుక్ చేసుకున్న వాళ్ళకి అని చెప్తాడు, 3 వంతులు తీసుకెళ్ళి లోపల పెడతాడు. 1 వంతు అక్కడేమో ఇళ్ళకి రావు బండలు, 2 నెలలు 3 నెలలు అయినా రావు. అదే బండ తీసుకుని వారం రోజుల పాటు రోజు తిరుగుతుంటే జాలి తెలిచి ఓ రోజు ఇస్తాడనమాట. వారం 10 రోజులు క్యూ లైన్లో నుంచునేవాళ్ళం గ్యాస్ బండల కోసం. అట్లాగే కరెంటు బిల్లు కట్టడానికి క్యూ లైన్లో నుంచునేవాళ్ళం. సరే అప్పటికి మాకు ఇల్లు లేదు కాబట్టి ఇంటి పన్ను లేదు, ఆ ఇంటికల్లా ఆయన కట్టమని చెప్పిస్తే దానికోసం క్యూ లైన్లో నుంచునేవాళ్ళం. ఎందుకంటే ఇంటికల్లా ఆయనకి వయసు పెద్దది, కొంచెం నువ్వు గట్టి రావయ్యా అంటే కట్టడానికి క్యూ లైన్లో నుంచునేవాళ్ళం. అలాగే ఈ బ్యాంక్ దగ్గరికి వెళ్తే క్యూ లైన్లో నుంచునేవాళ్ళం, సినిమా టికెట్ కోసం క్యూ లైన్లో నుంచునేవాళ్ళం. ఆ దరిద్రాలన్నీ మేము పెద్దోడిని అయ్యాక చాలా మార్పు వచ్చేసింది ఈ 10-15 ఏళ్లలో అని ఆనందపడ్డా. క్యూ లైన్లు ఏది? మున్సిపాలిటీల దగ్గరికి వెళ్ళి డెత్ సర్టిఫికెట్లు, బర్త్ సర్టిఫికెట్లు క్యూ లైన్లో నుంచోవాలి. తర్వాత ఏది కావాలన్నా మున్సిపాలిటీలో క్యూ లైన్లో నుంచోవాల్సిందే. అలాంటి సిచ్యుయేషన్ నుంచి ఆన్లైన్లో బిల్లులు పే చేస్తున్నాం, గూగుల్ పేలోనే కరెంటు బిల్లులతో కూడా కట్టేస్తున్నాం, ఇంటి పన్ను కట్టేస్తున్నాం, సినిమా టికెట్లు తీసుకుంటున్నాం. అట్లాగే ఇంటి దగ్గరికే రేషన్ వచ్చింది, ఇంటి దగ్గరికే కుల సర్టిఫికెట్లు వస్తున్నాయి, ఇంటి దగ్గరికి అన్ని రకాల సర్టిఫికెట్లు వస్తున్నాయి. ఒక అద్భుతమైనటువంటి, అంటే నోటికొచ్చిన ముద్ద లాగేసి నీకు ఒళ్ళు బద్ధకం పెరిగిపోయిందిరా, సరిగ్గా పని చేయట్లేదు, క్యూ లైన్లో నుంచో నీకు ఆరోగ్యం బాగుంటది అని చెప్పినట్టుంది ఇప్పుడు.
అంత మించేలా. అవును. ఒక వెసులుబాటుని తీసాడు. కానీ ఒకటి సార్ ఇక్కడ అంటే ఓకే, చేసిన దాన్ని తప్పని ఎవరు ఒప్పుకోరు, అద్భుతం అనే చెప్పుకుంటారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అదే చెప్పుకుంటుందని ఒకటి, వీళ్ళని తీసేయడం వల్ల కోట్ల రూపాయలు ఆదా అవుతుంది. వాలంటీర్లు తీసేయడం వల్ల అంటే ఏడాదికి ఇప్పుడు 1200 కోట్లు మిగులుతుందట. ఇప్పుడు రేషన్ వెహికల్స్ ఆపేశారు, దీని వల్ల కూడా భారీగా మిగులుతుంది. ఈ మిగిలిన డబ్బులు ఏం చేస్తారు? మళ్ళీ సంక్షేమానికి ఖర్చు పెడతారా? ఇది ఒక రకంగా ఆదా చేసుకుంటుందా ప్రభుత్వం ఇలా కొన్ని వెసులుబాట్లను తీసేసి కట్ చేసేసి? ఇప్పుడు కార్పొరేషన్లు లేకపోతే వివిధ సంఘాలు ఉన్నాయి కదా, దాని పేరేంటి, ప్రభుత్వ నామినేటెడ్ పోస్టులు, అవన్నీ తీసేస్తే దాదాపు 5,000 కోట్ల రూపాయలు మిగులుతుంది. వాళ్ళ జీతాలా? వాళ్ళ జీతాలు, వాళ్ళకి సంబంధించిన అసిస్టెంట్లు, అవును, తర్వాత ఎమ్మెల్యేలు, వీళ్ళందరినీ పెట్టుకుంటే వాళ్ళందరి వల్ల రాష్ట్రానికి ఏం ప్రయోజనం ఉంది? అవును, దోచుకోవడం తప్పించి. ఏది, వైన్ షాప్ దగ్గర నుంచి ఇసుక దగ్గర నుంచి ప్రతి దాంట్లో దోచుకోవడమే కదా. అప్పుడు వాళ్ళకి అసలు వాళ్ళెవరూ లేకపోతే జనం డబ్బులు జనానికి మిగులుతాయి. ఇసుక కరెక్ట్ గా రేటుకే వస్తుంది, జనాలకి మిగులుతాయి. మద్యము సరైన రేటుకే వస్తుంది. ఇవన్నీ దోచుకునే పని తగ్గిపోయినట్టే కదా. అయ్యే కాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఆదాయం మిగిలినట్టే కదా. ఇప్పుడు మున్సిపాలిటీలో కౌన్సిలర్, కార్పొరేటర్ వచ్చిన తర్వాత నువ్వు కట్టుకునే ప్రతిదానికి లంచం కట్టాల్సిందే. ఉద్యోగికి లంచం కడుతున్నావు, ఇటు వీళ్ళకి లంచాలు అవుతుంది. మళ్ళీ వీళ్ళ అనుచరులు, వీళ్ళతో ఇంకొక గ్యాంగ్, అవి కూడా తగ్గుతాయి కదా జనాలకి. మరి తీసవతలు పడేమానండి ఈ వ్యవస్థ. శుభ్రంగా అధికారులు పనిచేసుకుంటారు, ఒక లంచమే ఉంటది. ఈ 4 లంచాలు దరిద్రం వదిలిపోతుంది కదా, అది బెటర్ కదా. ఇప్పుడు అదే నిజమయ్యి ఉంటే గనక నువ్వు అన్న క్యాంటీన్ పెట్టావు, అన్న క్యాంటీన్ దాంట్లో ఏం పెడతానా, కలిపి పెడతానదేగా నువ్వు. అది మంచిదన్నామా తప్పన్నామా? మంచిదే అంటున్నాం కదా. ప్రజలకి ఏ సేవ అందించినా మంచిదే. ప్రభుత్వం రోజు రోజుకి సేవలు పెంచుకుంటూ పోవాలి, ప్రజలకి సేవ తగ్గించుకోకూడదు. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళలేని వాడికి ఇంటీరియాలో హాస్పిటల్ పెట్టడం చాలా గొప్పది. ఎందుకని? ఆర్ఎంపీల మీద ఆధారపడి. అరే కొన్ని చోట్ల అయితే మందుల షాపు యజమానే ఆర్ఎంపీ డాక్టర్. అవును, వాళ్ళ మందుల షాపులు ఇప్పుడు మినీ హాస్పిటల్గా మార్చి పడేసరి బంచం చూస్తుంటే. ఆ మధ్యన ఆ పరిస్థితి కొంత కంట్రోల్ అయింది. ఆర్ఎంపీలకి తగ్గేసి ఈటీ దగ్గరికి వెళ్ళడం బిగిన్ చేశారు. ఏది, ఏరియా ఆసుపత్రుల దగ్గరికి, వార్డ్ హాస్పిటల్ ఇవన్నీ పెట్టారు కదా, అక్కడికి వెళ్ళడం బిగిన్ చేశారు. కాస్త మందులు అవి కూడా సరే అంటే క్వాలిఫైడ్ డాక్టర్స్, క్వాలిఫైడ్ నర్సింగ్ అక్కడ. ఆర్ఎంపీలు నేను తప్పుది పట్టను, కానీ ఆర్ఎంపీలు పెద్ద వైద్యం చేయగలిగినటువంటి వాళ్ళు కాదు. ఆర్ఎంపీలు గైడ్ చేయాలి, కానీ వాళ్లే వైద్యం చేసేస్తారు చాలా రకాలు. దానివల్ల ప్రమాదం వచ్చినప్పుడు, ప్రాణాంతకమైన పరిస్థితి వచ్చినప్పుడు నలిగిపోతుంది సాధారణ ప్రజలు. ఆ పరిస్థితి ముగింపు పలికారు అక్కడ. ఇప్పుడు మళ్ళీ మొదటికి వచ్చా, మెడికల్ షాపులో ఒక బల్లేసి సెలైన్ ఎక్కిస్తున్నారంటే ఏంటండి పరిస్థితి? అవసరమా సెలైను? ఎవరు చెప్తారు అది? అలాగే ఇంటి దగ్గరకు వచ్చి చూసెళ్ళారు టెస్ట్లు. ఇప్పుడు అది తీసేసి నువ్వు వెళ్ళి ప్రైవేట్ హాస్పిటల్లో బతుకు అంటే ఏంటి? అదే కదా. ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు కట్టకుండా జగన్ బకాయి పెట్టాడు కాబట్టి మేము కట్టలేదు అంటే నువ్వు ఈ ఏడాది కట్టాలి కదా. నువ్వు నీ ఏడాది నువ్వు కట్టాలి కదా. గత ఏడాది సంగతి దేవుడు ఎరుగు, నీ ఏడాది కూడా నువ్వు కట్టట్లేదు కదా. అదే అంటే అక్కడ అట్లా ఉంది, ఇక్కడ ఎట్లా ఉంది. పచ్చి అబద్ధాలతో, పచ్చి మోసంతో, దగాతో ప్రజల్ని మోసం చేయడం. అంటే మీడియా ద్వారా ఇప్పుడు కనుక ఎవడు బిన్ లాడెను, లేకపోతే కనుక హమాస్ తీవ్రవాదులు, వీళ్ళందరూ వాళ్ళ వాళ్ళ వాదాన్ని సమర్థించుకుంటారు. చంపడాన్ని సమర్థించుకుంటారు, హింసించడాన్ని సమర్థించుకుంటారు, తప్పులు చేయడాన్ని సమర్థించుకుంటారు. ఇప్పుడు మన పత్రికల దౌర్భాగ్యం ఏంటంటే అట్లాగా తమ నాయకులు చేసిన తప్పుల్ని, తాము ఎవరిని భుజానేసుకుంటున్నారో వాళ్ళు చేసే దరిద్రాన్ని గొప్పగా ప్రొజెక్ట్ చేయడం. ఈవెన్ పాకిస్తాన్లో మీడియా పాకిస్తాన్ గెలిచిందని రాసుకునే దరిద్రం ఏదైతే ఉందో అదే తరహాలో ఇట్లా ఉంది ఇప్పుడు ప్రస్తుతం మన కళ్ళెదురు. అంటే ఒకటిసారి ఇప్పుడు కొన్ని వెసులుబాట్లు కట్ చేసేసినప్పుడు, ఇప్పుడు మీరన్నట్టే ఇప్పుడు ప్రైవేటు మెడికల్ కాలేజీలు రేపొద్దున్న అన్ని ప్రైవేట్ వైద్యం, ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్కి వస్తే వెళ్ళి సిలైన్ ఎక్కించుకోవాలంటే గవర్నమెంట్ హాస్పిటల్ ఎక్కడో దూరంగా ఉంటే ఏం చేస్తారు? దగ్గరలో ఉన్న ఆర్ఎంపీనో మెడికల్ షాప్నో ఆశ్రయిస్తారు. వాళ్ళు వందల వేలు ఖర్చు పెట్టలేనప్పుడు ఇంకా వేరే గతి ఉండదు. మనకి ఫెసిలిటీ ఉన్నప్పుడు కదా అక్కడికి వెళ్ళరు. ఆ ఫెసిలిటీసే వీళ్ళు తీసేస్తున్నారు కదా. తీసేసినప్పుడు ఇంకేం చేయాలి? ఇంకా అదే అంటుంది నేను. ఏరియాకి పెట్టిన హాస్పిటల్ని నాశనం చేసేసి విలేజ్ క్లినిక్లో డాక్టర్లని ఏడిపించి, ఆ స్టాఫ్ని ఏడిపించి, అందరినీ ఏడిపించడం అనేది గొప్పగా చెప్పుకుంటున్నారు. ఏడిపించడం గొప్ప,
ప్రజల్ని బాధించడం గొప్ప, ప్రజలకి క్యూ లైన్లను మళ్ళీ ఇప్పుడు అదేదో గొప్ప ఘనకార్యమైనట్టు. ఇదేంటంటే వీళ్ళకి అర్థం కావట్లేదు. రేషన్ షాపులకు సంబంధించి ఇదే చంద్రబాబు నాయుడు 2004 ముందు ఎన్నిసార్లు మాట్లాడారు, ఇదే చంద్రబాబు నాయుడు 14-19 మధ్యలో ఎన్నిసార్లు మాట్లాడి ఉంటారు. కన్నెర్ర చేస్తున్నా, నేను తీవ్రంగా చూస్తా, వాళ్ళ సంగతి ఏంటో తేల్చండి, వీళ్ళ సంగతి ఏంటో తేల్చండి అని. అదొక ఆర్గనైజ్డ్ దోపిడీ అక్కడ జరిగేది. అంతే అలవాటైపోయింది. ఆ ఊళ్ళో పెద్ద మనుషులుగా ఉంటారు వీళ్ళని ఏం చేయలేము. వీళ్ళు రాజకీయ నాయకులు. అక్కడ ఏంటంటే రేషన్ షాపుల వాళ్ళకెందుకు ఇట్లా చేయాల్సి వస్తుంది అంటే, నెంబర్ 1, ఆ ఊళ్ళో ప్రభుత్వం తరపున జరిగే కార్యక్రమాలు ఉంటాయి కదా, ఆ కార్యక్రమాలకి టెంట్ వేయడమో, మంచినీళ్ళు వేయడమో, మజ్జిగ వేయడమో, కూల్ డ్రింకులు వేయడమో, పుష్పగుచ్చాలు ఇవన్నీ ఉంటాయి కదా, ఆ డబ్బులన్నీ రెవెన్యూ శాఖ వాళ్ళు బిల్లు పెట్టుకుంటారు. కాబట్టి ముందు రావు డబ్బులు, ఆ తర్వాత వస్తాయి. అయితే ఈ డబ్బులు ఎవరు పెట్టుబడో తెలుసా? రేషన్ షాప్ వాళ్ళతో. రేషన్ షాప్ వాళ్ళు ఖర్చు పెట్టుకోవాలి. అది బిల్లు వచ్చాక రేషన్ షాప్ వాళ్ళకి ఇస్తాడనుకుంటున్నారా? లేదు, వాళ్ళు తినేస్తారు డబ్బులు. పెట్టుబడి వీళ్ళు. అందువల్ల వీళ్ళిద్దరి మధ్యన అండర్స్టాండింగ్ ఏంటి? ఇతను తప్పు చేసిన 1000 కార్డులు ఉన్నాయి, 200-300 మందికి బియ్యం లేవన్నాడు, పందారు లేదన్నాడు, వాళ్ళు కంప్లైంట్ పెట్టినా సరే వచ్చే నెల ఇస్తారావా అని చెప్పి అప్పుడు వీళ్ళు చెప్తారు, వాడు కంప్లైంట్ చెప్తున్నాను, వచ్చే నెల ఇచ్చేసేయి అని చెప్పేసి. ఇట్లాగా మోసాలు చేయడం అనేటటువంటిది. అంటే ఇక్కడ ఎవరి సమస్య వాళ్ళది. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో వాళ్ళు ఎందుకు లంచం తీసుకుంటారా అంటే, వాళ్ళకి మెటీరియల్కి కూడా డబ్బులు ఇయ్యరు. మెటీరియల్ డబ్బులు కూడా జనం దగ్గర నుంచి వసూలు చేసుకోవాలి, వచ్చిన కంప్లైంట్ ఇచ్చేవాడి నుంచి. కాబట్టి కరప్షన్కి అలవాటు పడతాడు. ఇక్కడ రేషన్ డీలర్ కరప్షన్కి ఎందుకు అలవాటు పడుతున్నాడంటే, లంచాలు ఇవ్వాలి, రెవెన్యూ వాళ్ళకి ఇవ్వాలా, రాజకీయ నాయకుడికి ఇవ్వాలా, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్కి ఇవ్వాలా, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కూడా వాళ్ళని ఎత్తినే పడుతుంది. ఇన్ని ఖర్చులకి ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్ళకి ఇచ్చే కమిషన్తో అయితే కనుక ఒక్కొక్కరికి 500-1000 రూపాయలు కూడా మిగలదు రేషన్ షాప్. కాబట్టి వాళ్ళు ఏం చేయాలా? ఇందులో తినాలి, 10 మందికి అవి ఇవ్వకుండా ఆపేయాలి. అది జరిగేది ఇప్పుడు. కానీ ఒకటి సార్, సీసీ కెమెరాలు పెట్టో, క్యూఆర్ కోడ్లు పెట్టో రేషన్ అక్రమ రవాణాను ఆపేస్తున్నాం. ఇప్పుడు రేషన్ డీలర్ల ద్వారా సరుకులు ఇవ్వడం ద్వారా ఇక రేషన్ అక్రమంగా రవాణా జరగదు అని అనుకోవడం నిజంగా ఎంతవరకు కట్టడి చేస్తున్నట్టు ఈ నిర్ణయాల వల్ల? నిజంగా రేషన్ పక్కదారి పట్టకుండా ఆగిపోద్దా వీటి వల్ల? బేసిక్గా ఒకటి, రేషన్ పక్కదారి పట్టడంలో 2 రకాలు. నెంబర్ 1 ఏంటంటే, వాళ్ళు జనాలకి ఆపరు, జనాలకి ఇవ్వడానికే సిద్ధపడతారు, వాళ్ళకి ఇచ్చిన టైమింగ్లో చేయడానికి కూడా సిద్ధపడతారు. అయితే వాళ్ళు తినగలిగేది ఎట్లాంటిదంటే, ఇప్పుడు చాలామంది మాకు బియ్యం అక్కర్లేదు, రేషన్ షాప్ వాళ్ళు అక్కడ రెడీలో పెట్టి కూర్చుంటారు. అంత చింతపండు, అంత బెల్లము, అంత కందిపప్పు, అవి సెకండ్ క్వాలిటీ ఉంటాయి జనాలకి ఇచ్చేవి. 1/2 కిలో అన్నారనుకోండి, అది 400 గ్రాములే ఉంటుంది. అంటే నువ్వు 10 కిలోల బియ్యం, ఇప్పుడు ఎంత 5 కిలోల బియ్యం కదా, 5గురికి కలిపి 5×5 25, 250 రూపాయలు లెక్క కడతారు. ఈ 250 రూపాయలకి సరిపడిన సరుకులు నీకేం కావాలి అంటే, వీళ్ళు వద్దంటున్నారు బియ్యం. ఏం కావాలి నీకు? సింపుల్, 1 కేజీ కందిపప్పు, 1 కేజీ, 1/4 కిలో చింతపండు, 1/4 కిలో ఎండుమిర్చి, ఇట్లా కావాల్సినవి ఉంటాయి. అవి వీళ్ళు జనాలు రెగ్యులర్గా అడిగే వెరైటీస్ పక్కన పెట్టి కూర్చుంటారు. ఇచ్చేస్తారు, నిత్యావసరాలు ఇచ్చేస్తారు చేతికి. ఆ విధంగా 10 రూపాయలకే బియ్యం కొనుక్కుంటారు వాళ్ళు. ఇది ఒక తరహా. ఆపలేం, అదే అనేది. ఇదైనా దాంట్లో కంప్లైంట్ కూడా చేయరు ఎవరు. ఈ కంప్లైంట్లు ఇవి వస్తాయి అంటే, ఇప్పుడు వీళ్ళేదో టైమింగ్స్ ఇచ్చారు కదా, పొద్దు నుంచి మధ్యాహ్నం దాకా, సాయంత్రం నుంచి రాత్రి దాకా. ఇప్పుడు రేషన్ షాపుల్లో చాలా మందికి ఓపికలు లేవు, వయసు అయిపోయింది. ఒక 50 మందో 100 మందో ఒకేసారి వస్తే అందరికి ఇప్పుడు ఏం చేయాలా? కాటాలు ఈ బియ్యం 20 కిలోలు కాటాలో వేసి 5 కిలోలు 5 కిలోలు చొప్పున కనీసం కాటాలో వేసి వీళ్ళకి ఇయ్యాలి. ఈ ఇవ్వడానికి ఒళ్ళు హోనం అయిపోద్ది, ఓపిక లేవు వాళ్ళ రోజున. యంగ్స్టర్స్ కాదు వీళ్ళందరూ, ఈ రేషన్ డీలర్ అబోవ్ 40sలో ఉన్న వాళ్ళు ఎక్కువ ఉంటారు. వాళ్ళు అంత పని చేయలేరు. వాళ్ళు ఏం చేస్తారు? ఏ మనిషితో పెట్టుకుంటారు,
ఉమ్, ఆ మనిషిని పెట్టుకున్నప్పుడు ఆ మనిషి రాలేదనుకోండి, ఆ పూట రేషన్ ఇవ్వలేమంటారు. ఉమ్, లేదు వీళ్ళు చేయాలనుకోండి, ఉమ్, ఎంతమందికి ఇవ్వగలుగుతారు క్యూ లైన్లో ఉమ్, గవర్నమెంట్ ఇచ్చిన టైమింగ్లో? ఉమ్, ఓ 15 మందికి. ఎందుకంటే కనీసం ఆ బియ్యం మూట ఓపెన్ చేయాలి, ఉమ్, ఆ 25 కిలోల మూట ఉమ్, ఓపెన్ చేసి చెయ్యాలి, దాంట్లో నుంచి అవును, కొయ్యాలి. అవును, మూట మూటగా ఇచ్చేస్తే తీసుకెళ్ళిపోతే ఒక ఆస్పెక్ట్. ఉమ్, ఒక ఇంటికి 5గురు ఉన్నారనుకోండి, 5 5 ఉమ్, 25 మూట ఉమ్. తీసుకెళ్ళిపో అంటారు. అలా అందరూ ఉండరు కదా, అన్ని కార్డులు ఉండరు అలా కదా. ఉండరు కదా. ఉమ్, అప్పుడు ఇవి తీసి పోసి ఈ వ్యవహారం వచ్చేటప్పటికి కనీసం ఉమ్, ఒక మనిషికి 15 నిమిషాలు పడుతుందిగా, అవును, 10 15 నిమిషాలు పడుతుంది కదా. ఉమ్, 10 15 నిమిషాలు చొప్పున వీళ్ళకి ఎన్ని గంటలు ఇచ్చారు? పొద్దునేదో మధ్యాహ్నం దాకా ఒక టైం ఏదో చెప్పారు. రోజుకి అవును, పొద్దున 4 గంటలు, సాయంత్రం 4 గంటలు, 8 అవును, గంటలు. ఉమ్, 8 గంటల్లో 8 4 32 మందికి ఇవ్వగలుగుతారు. ఉమ్, బాగా కష్టపడితే 50 మందికి ఇవ్వగలుగుతారు. ఉమ్, ఇది ఎట్లా ఉంటుందంటే జనాలేమో ఫస్ట్ తారీఖే 200 మంది వచ్చేస్తారు, ఉమ్, నాకు కావాలి నాకు కావాలని. ఉమ్, ఇప్పుడు ఏమవుతుంది, వీళ్ళు ఒకే రోజున ఇవ్వలేదనుకోండి, వీళ్ళందరూ క్యూఆర్ కోడ్ కంప్లైంట్లు అంటుంటారు. ఉమ్, మొదట్లో వెంటనే గవర్నమెంట్ సీరియస్గా తీసుకుంటుంది, ఫోన్లు చేస్తారు. వాళ్ళు అంటారు, అయ్యా 15 రోజులు ఉంది కదా, ఉమ్, ఎత్తనం వాళ్ళు క్యూ లైన్లో రోజుకి ఎంతమందికి ఎత్తనం కావాలని మీరు సీసీ కెమెరా చూసుకోండి అంటారు. అంతే. ఉమ్, వీళ్ళు కాదనడానికి ఏం లేదు. ఉమ్, ఈ కంప్లైంట్ కొన్ని రోజులు పోయాక ఆ కాల్ సెంటర్ వాడికి అలవాటు అయిపోయి, రేపు ఎత్తారు ఫోన్లు ఎత్తుతారు. తీసుకోవమ్మా, ఎల్లుండి అలా ఎత్తారు చెప్పేస్తారు. తీసుకోవమ్మా ఉమ్. అని చెప్తారు. లేదంటే లిఫ్ట్ చేయరు, కావాల్సిన సమాధానం చెయ్యి, చెప్పరు. ఏం అయిపోతుంది. జరగట్లేదు అలాగా. కొన్ని ఉమ్, రోజులు ఇప్పుడు ఇదివరకు మొదట్లో పార్టీ కార్యాలయాల దగ్గర క్యూలు కట్టారు జనం, ఉమ్, ఇప్పుడు ఎవడు కట్టట్లా. ఎందుకని? ఉమ్, వెళ్తే పరిష్కారం అవ్వదు, సావదు, ఉమ్, సివిల్ వ్యవహారాలే ఎక్కువ ఉంటాయి. మనం ఎప్పుడో ఉమ్, చెప్పుకున్నాం. ఉమ్, అవును, ఇవన్నీ తాత్కాలిక ప్రచార ఆర్భాటం నడుస్తుంది. ఉమ్, అంతే. ఈ ప్రచార ఆర్భాటాలు దీని వలన ఆ డీలర్లను వేధిస్తారు. ఉమ్, ఇప్పుడు ఆ డీలర్ని ఇట్లా కంప్లైంట్స్ వచ్చినాయి అనుకోండి, ఉమ్, ఆ డీలర్ని ఫోన్లు చేసి పై అధికారులు వేధిస్తారు. ఉమ్, వాళ్ళకి నోరు మూయించాలంటే అంతో ఎంతో సమర్పించుకోవాలి, ఉమ్, మరింత తప్పు పని చేయాలి వాళ్ళు. ఉమ్, అది జరిగేది. ఉమ్. కాకపోతే ఏంటంటే అండి, ఇదంతా పాతదే, ఇదేం కొత్తదేం కాదు. కాకపోతే ఇప్పుడే బాగుంది, ఇప్పుడే బాగుంది అంటున్నారు జనాలు అని చెప్పుకోవడం. అసలు మొదట కొత్తగా జోక్ ఏంటంటే కొత్త పెట్టింది నిన్న, అది అప్పుడే బాగుందని వీళ్ళకి సర్టిఫికేట్ కూడా ఇచ్చేసారట ఇచ్చేసారట ఒక అందరూ. పూటకే. ఇప్పుడు ఒక పూటకే, మరి అదేంటో అర్థం కాదు. ఇప్పుడు చాలా వరకు ఇవాళ వచ్చిన వాళ్ళు అవ్వకపోతే వెళ్ళిపోయి మళ్ళీ రేపు రావాల్సిన పరిస్థితులు కూడా ఉంటాయండి ఒక్కొక్కసారి. అంటే ఆ టైం రేపు టైం కాదండి, అయిపోతే 4 5 రోజులు తిరిగాం మేము ఇదివరకు. అదే అవును. 4 ఉమ్, 5 రోజులు తిరగాల్సి వచ్చేది. ఉమ్, అవును, ఎందుకు అంటే అక్కడ వాళ్ళని ఏమి అనడానికి ఏం లేదు. అంతే. అవును. ఇప్పుడు రేషన్తో పాటు బియ్యంతో పాటు పందారు కూడా వచ్చింది అనుకోండి, అది ఉమ్, ఇది వెయ్యాలంటే ఇంకా తలనొప్పి కదా. అవును, రేపు అవును. కందిపప్పు అది ఉమ్, కూడా వచ్చింది అనుకోండి, 3 ఉమ్. సప్లై ఇవ్వాలి వాడు. మా చిన్నప్పుడు అయితే కిరోసిన్ కూడా ఇచ్చేవారు. కిరోసిన్, గిరోసులు కూడా కందిపప్పు ఇచ్చేవాడు. అవును, అన్ని వాటి కోసం లైన్ లో నిలబడి ఇద్దరు ముగ్గురు అంతే. చేసేవారు అక్కడ. ఇప్పుడు మళ్ళీ ఏం లేదు, జనాల్ని మొదటికి తీసుకొచ్చి ఇవాళ ఉమ్, ఏంటంటే జనాల్ని క్యూ లైన్ లో నుంచోబెట్టడం గ్రేట్ అది. ఉమ్. కానీ జనాలతో ఆహా అనిపించాలి అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మార్క్ ని కంప్లీట్ గా తుడిచేసి వాళ్ళతో అద్భుతం అనిపించడం అనేది సాధ్యం అవుతుందా రేపొద్దున? అది కాలం నిర్ణయించాలి. ఉమ్, ఇప్పుడు ఇవే గొప్పని వీళ్ళు పేపర్లో రాశారు కాబట్టి జనం అనుకుంటున్నారు. అంతే. నాకు తెలిసి ఉమ్, ఇప్పుడు వీళ్ళు ఏం ప్రచారం చేశారు, రేషన్ వెహికల్ కోసం వెయిట్ చేస్తున్నారు, ఉమ్, దానికోసం ఉద్యోగాలు మానుకుని, పచ్చి అబద్ధం. అవును. ఇదేంటంటే వీళ్ళు ఒక వ్యవస్థ తీసేయడం వల్ల వచ్చిన దరిద్రం అది. ఉమ్, వాలంటీర్ల వ్యవస్థ ఉండేది ఇదివరకు. ఉమ్, వాలంటీరు మెసేజ్ పెట్టేసేవాడు, ఇవాళే ఉమ్, రేపు ఉమ్, ఈ టైంలో ఇస్తాము, ఉమ్, వారం రోజులు ముందే పెట్టేవాడు ఉమ్, రేషన్ది, ఏ ఉమ్, రోజున ఎక్కడికి వస్తుంది అనేటటువంటిది ఉమ్, వాలంటీర్ పెట్టేసేవాడు అక్కడ. అవును. ఆ టైము 1 అవర్ ఉమ్, సింపుల్ అక్కడ. ఉమ్, రెండవది ఏంటంటే లేడీసే చేసుకునేవాళ్ళు అక్కడ పని. ఉమ్, అంతే. ఇంకొక విషయం అవును. కూడా వీళ్ళు అబద్ధాలు చెప్తున్నది ఏంటంటే, ఉమ్, నేను అబ్జర్వ్ చేసి చాలా చోట్ల ఉమ్, ఆ టైంకే కాకుండా దారిని పోయే రేషన్ వెహికల్ ఆపినా కూడా వాడు ఇస్తాడు సరుకు. అవును, అవును, ఇక్కడ ఆ కార్డు మీద ఆ రేషన్ వెహికల్ అని రూల్ ఏం లేదు. అవును. ఏ రేషన్ వెహికల్ కనబడినా రాత్రిపూట్ల కొంతమంది రేషన్ డీలర్లు అయితే ఎండియు వాళ్ళు అయితే ఉమ్, పర్టికులర్గా ఇదే పెట్టుకుని ఎక్కడైతే ఉమ్, కొద్దిగా ఇబ్బంది ఉంటుందో ఆ ఏరియాకి వెళ్ళి రాత్రిపూట్లు ఇచ్చారు బియ్యం. అవును, అవును, పొద్దున్నే అవును. ఇచ్చేవాళ్ళు తెల్లారుజామున కల్లా. ఉమ్, ఇప్పుడు వీళ్ళు ఏదో టైమింగ్ పెట్టారు కదా, ఉమ్. ఎండి వాళ్ళు పొద్దున్నే తీసుకెళ్ళి ఇచ్చేసేవాళ్ళు. ఇంకొకటి కూడా సార్ ఇందులో
నాకు తెలుసు, నేను కూడా చూశాను, నేను తీసుకున్నాను కూడా, అందుకు చెప్తున్నాను. ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు కదా, నిన్న నాదెండ్ల మనోహర్ గారు అన్నారు కదా, రేషన్ ఇప్పుడు ఎక్కడి నుంచైనా తీసుకునే వెసులుబాటు అని. వాస్తవానికి అది జగన్ హయాంలో కూడా ఉంది. అవును, అదే చెప్పేది. ఏ రేషన్ వెహికల్ లోనన్నా తీసుకునేవాళ్ళు తీసుకోవచ్చు, ఏ రేషన్ డిపోకి వెళ్ళైనా తీసుకోవచ్చు. ప్రకాశం తీసుకోవచ్చు. జిల్లా వాళ్ళు గుంటూరు జిల్లాలో వచ్చి అవును, కూడా ఫింగర్ రేషన్ వేస్తే డిపోకి చాలు తాంబేసి బియ్యం వచ్చేసేది. తీసుకున్నారు. అవును, ఉంది, మరి అది ఇంకా కొత్త ఉంది ఇంకా అందులో. అదే కదా, జనాలు ఎర్రోళ్ళు అయితే చెప్తున్నారు వీళ్ళంతే. అదేదో కొత్తగా ఒక అద్భుతమైన వెసులుబాటు కల్పించారు. అంటే ఎక్కడి నుంచైనా రేషన్ తీసుకో- షాపుల్లో లే- అట్లా ఉండేది కాదు, ఇప్పుడు వీళ్ళు రేషన్ అదే షాపుల్లో కూడా అంటున్నాను అట్లా నేను. పెట్టారు. నేను మనకి అదే వెహికల్స్ అంటున్నాను సార్. కాబట్టి అది జనాలకి రేషన్ షాపులో ఇట్లా అనేది తెలియదు. అది అవును, అంటే తెలీదు. జనానికి తెలియని దాన్ని వీళ్ళు వాడుకుంటారు అంతే. అదే అదే ఎండియూలో అంటే అప్పుడు ఎక్కడైనా రేషన్ తీసుకోవచ్చు. ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళు శ్రీకాకుళం నుంచి వచ్చి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇక్కడ తీసుకునేవాళ్ళు బియ్యం. తీసుకుంటున్నారు. అవును, తీసుకున్నారు. దాన్ని ఇప్పుడు అవును. వీళ్ళు ఏంటంటే ఇప్పుడు రేషన్ షాపులో కూడా అట్లా ఇస్తారు ఇక రాబోయే రోజులు. ఇదివరకు అట్లా రేషన్ షాపులో ఇచ్చేవాళ్ళు కాదు, అంటే రేషన్ షాపులో లేదు కాబట్టి, జగన్ వచ్చాక అదే లేదు కాబట్టి. అది కేంద్ర ప్రభుత్వ ఫార్ములా, ఇక్కడే కాదు దేశంలో ఎక్కడైనా తీసుకొచ్చని పెట్టింది రేషన్. అది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు అది. అవును అవును అది వేలు పెట్టింది ఏముంది అందులో కొత్తగా, కాకపోతే హార్డ్ చేయడం. సార్ ఫైనల్ గా ఒకటి, వాలంటీర్ వ్యవస్థ కానీ లేదంటే ఇది కానీ రేపు సచివాలయ వ్యవస్థలు కూడా ఒక రకంగా నిర్వీర్యం అయిపోయేలాగే ఉన్నాయి ఆల్రెడీ అయినాయి. కంప్లీట్ గా. ఎందుకంటే ఇప్పుడు కియోస్క్ అని ఏదో తీసుకొస్తారంటే కొత్తగా, మొత్తం డిగ్రీ చదువుకున్న వాళ్ళందరికీ ఎన్నో 10,000 కియోస్క్ సెంటర్లు ఏదో పెట్టబోతున్నారు. అవన్నీ చూస్తే సచివాలయాల్లో ఉండే వెసులుబాట్లు మీ సేవలో కల్పించే అందులో రాబోతున్నాయి, మెప్మా ద్వారా రాబోతున్నాయి. చూస్తే కొన్ని రోజులకి అది కూడా ఉండదేమో అనిపిస్తుంది నాకైతే. ఇంకా మొత్తం ఇంకా మార్కు లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన కొత్త ఇలాంటి మార్కులు ఇవన్నీ ఇంకా మొత్తం క్లియర్ చేసేయబోతున్నారు, జీరో అయిపోబోతున్నాయి ఏమనుకుంటా. చూద్దాం. అంటే పబ్లిక్ కాన్సెప్ట్ ఎట్లుంటుందంటే వీళ్ళు దాన్ని మార్చేయడం వల్ల జనం మర్చిపోతారు అనుకుంటున్నారు. జనానికి రోజు సమస్య పెరిగే కొద్దీ అది గుర్తుకొస్తే వీళ్ళే ఇబ్బంది పడతారు. అది ఇప్పుడు ఇవాళ వాలంటీర్ లేని ప్రాబ్లము ప్రతి వృద్ధులకి గుర్తుకొస్తుంది, అవును, ప్రతి ఇంట్లో మహిళకు గుర్తుకొస్తుంది. మహిళలు గుట్టుగా తమ ఇంట్లో తమ బ్రతకడం నేర్చుకున్నారు. చుట్టుపక్కల అక్కడ ఇదివరకు ఏంటి, వీళ్ళ దగ్గరికి వెళ్ళాల్సింది మహిళలే కదా. ఆ పని తగ్గిపోయింది కదా. సర్టిఫికెట్ల కోసం ప్రభుత్వ కార్యాలయాల దగ్గరికి వెళ్ళే పని మగాళ్ళకి తగ్గిపోయింది కదా. ఇప్పుడు అవన్నీ సచ్చినట్టు మళ్ళీ వీళ్ళు మున్సిపాలిటీ ఆఫీస్ దగ్గరికి, రెవెన్యూ ఆఫీస్ దగ్గరికి తిరిగి నానా తిప్పలు పడుతున్నారు కదా. ఆ పరిస్థితి ఉండదు ఇక. అది మెయిన్ ఇక్కడ. ఇదొక విప్లవాత్మక మార్పును తుడిచేసే సంస్కరణ ఏమో అంటే ఇప్పుడు పాతది అదేదో కొత్తొక వింత పాతొక రోత అంటారు. జగన్ ఒక కొత్తదనం తెచ్చాడు వింత, అది పాతది రోత అని చెప్పాడు. ఇప్పుడు మళ్ళీ జగన్ది పాతది రోత అంటున్నారు, వీళ్ళు కొత్తది వింత అంటున్నారు. అది అదే ఇది కొత్తది కాదంటున్నాను నేను. అదే అది వాళ్ళు వాళ్ళకి కొత్తగా అనిపించింది. ఇది ఇంకా పాత కంటే పాతది ఇది ఒక రకంగా. అంటే ఇక్కడ నాదెళ్ల మనోహర్ మొదటిసారి కదా పౌర సరఫరా మంత్రిగా చేయడం, ఆయన కొత్తగా అనిపించింది. అందుకని రేషన్ షాప్ లేదు, తన హయాంలో ఇనాగరేషన్ చేసినట్టు వీలవుతున్నాడు. అదే కదా కొత్తగా. రైట్, చూద్దాం. మొత్తానికి ఇక్కడ ప్రజల అమాయకుల లేదంటే కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని ప్రజలు ఫీల్ అవుతారా అవరా, లేదు ఇదే అద్భుతం, ఇలాగా మేము మళ్ళీ రేషన్ షాపులకు వచ్చి ఎండలో నిలబడి క్యూ లైన్ లో నెత్తి మీద పెట్టి మోసుకెళ్లడమే అద్భుతంగా ఉందా, నిజంగా ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ వస్తుందా, ఇవన్నీ ఇప్పుడు తెలియదు. కానీ ఇంకా 4 ఏళ్ళ టైం ఉంది కాబట్టి ఇదే ఫెసిలిటీస్ ఇవే వెసులుబాట్లు ఇలాగే కంటిన్యూ అయితే అప్పుడు అద్భుతం అంటారా, లేదంటే ఇవి బాగాలేదు మళ్ళీ మాకు పాతది కావాలా అంటారా అనేది ఇంకా అప్పుడు ప్రజలు వేసే ఓట్ల మీద ఆధారపడి ఉంటుంది. ఇంకా అప్పుడు దాకా వెయిట్ చేయాల్సిందే.